ఫ్లాష్ సమ్మేళనం సంస్థ ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి కార్యక్రమం స్థానిక పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వచ్చే ఆరాధన నాటికి నగరంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ స్థాపనకు కృషి చేస్తామని ఫ్లాష్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విగ్రహ నిర్మాణానికి తన వంతు 10,000 రూపాయలు విరాళాన్ని బ్రహ్మంగారి ఆలయ కమిటీ చైర్మన్ దాకోజు పార్వతీ వరప్రసాద్ ప్రకటించారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర, వారి సిద్ధాంతాలు, మహిమలను గురించి ప్రసంగించారు. తొలత ముఖ్య అతిథులు బడేటి వెంకటరామయ్య, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం తదితరులు పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఫ్లాష్ శ్రీనివాస్ మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి మహనీయుడు జన్మించిన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి సమాజం తగిన ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారిని గౌరవిస్తూ జైహో విశ్వబ్రాహ్మణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన కళ్ల ముందు ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలు 400 సంవత్సరాల నాడే చెప్పిన కాలజ్ఞాని మహిమాన్వితుడని కొనియాడారు. వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులు ప్రముఖ సిద్ధాంతులు గొల్లపల్లి కామేశ్వరరావు, పతకమూరి బ్రహ్మేంద్ర ప్రసాద్, వీరభద్రాచార్యులు తదితరులు బ్రహ్మంగారి తత్వాలను, ప్రబోధాల గురించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు శివశ్రీ మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి మానవాళి సరైన మార్గంలో నడవకపోతే ప్రకృతి శక్తుల బారిన పడక తప్పదని హెచ్చరించేందుకే జరగబోయే ప్రళయాల గురించి కాలజ్ఞానం రాశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత ఎల్ వెంకటేశ్వర్లు, లక్కోజు గోపి, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం నాయకులు యలబాక కృష్ణ, పొట్నూరి శివరాం, సింహాద్రి బృంగాచార్యులు, లంకలపల్లి జగదీష్, కొత్తల శివకుమార్, స్వర్ణకార సంఘ నాయకులు బొద్దూరి నాగు, చిట్టూరి త్రినాథ్, తొంపాల సాయి కృష్ణ, లక్కోజు వెంకటేశ్వరరావు, ఈశ్వర్ గ్రాఫిక్స్ సాయి, దాసోహం వెంకటేశ్వరరావు, ఫ్లాష్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పలువురు విశ్వబ్రాహ్మణ ప్రముఖులను సత్కరించారు. అన్ని చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మొదటి బ్రహ్మంగారి జయంతి సందర్భంగా ఆచార్యం వీటి గురించి ఈ సదస్సు ఏర్పాటు చేసి మరి పొద్దురు బ్రహ్మంగారి గారి గురించి 10 నిమిషాలు చాలా మందికి మాకు కూడా కాలజ్ఞానం రాశారు, ఒకటి తెలిసినప్పుడు పెద్ద చిన్న రాశారు, ఇంత ఆధ్యాత్మికంగా రాశారు మాకు తెలియదు. అవన్నీ కూడా ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని ముందుకు చేసి ఆయన కృష్ణ అభినందిస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ అసలు పొద్దున బ్రహ్మంగారు ఏం చేశారు ఆయన ఎవరో కూడా మర్చిపోయే స్టేజ్కి వచ్చేది. అదే కాదు ఇతిహాసాల గురించి, ఆధ్యాత్మికాల గురించి అంత మర్చిపోతుంది ఈ జనరేషన్. ఈ జనరేషన్లో కూడా ఈ సోషల్ మీడియాలో కూడా అసలు ఏంటి, ఒరిజినల్ ఏంటి, నిజమేంటి, రామాయణ మహాభారతాలు కూడా మార్చేసి చెప్పేస్తున్నారు. చెట్టు వాళ్ళు ఎలా చెప్తున్నారో మరి సోషల్ మీడియా ఎలా ప్రసారం చేస్తున్నారో తెలియదు. కానీ ఆర్ట్ కూడా మార్చేసి ఎవరికి అనుకూలంగా చెప్పేస్తున్నారు ఇతిహాసాలు అనుకోవడం. ఆర్ట్ మీద కూడా కంట్రోల్ తెచ్చే విధంగా మరి కన్సెప్ట్ వాళ్ళకి మరి డైరెక్ట్ చూపిస్తారని చెప్పి రాష్ట్రీయ గారిని అడుగుతూ మరి ఆయన ఇప్పుడు శ్మశాన వాటికి కానీ ఏదైనా అభివృద్ధి చేస్తే ఆయన కార్యక్రమం చేసేంటే దాన్ని విజయవంతం చేసే వరకు నిద్రపోరు. ఫ్లాష్ గారు స్వార్థరహితంగా ఉండడం వల్లే ఇదంతా చేయగలిగారు. ఫ్లాష్ గారిలో స్వార్థం ఉంటే ఈ కార్యక్రమాలు ఆయన చేయలేరు. దాని వెనకాల వేరే రకమైనటువంటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్వార్థరహితంగా ఆయన ఉండటం, ఆయన టీం అంతటినీ అలా ఉంచడం వల్ల ఇన్ని కార్యక్రమాలు ఏలూరులో వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళని నేను అభినందించలేను, కానీ నా భావాన్ని వ్యక్తీకరించగలను. సరే, ఇంకా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి కానీ ఇక్కడున్న పెద్దలు శివశ్రీ గారు కానీ ఇతర పెద్దలకి ఇక్కడ ఎవరైతే సత్కారం చేస్తున్నారో ఆ పెద్దల గురించి వాళ్ళు మాట్లాడిన విషయాల గురించి మీరందరూ విన్న తర్వాత వాళ్ళని ఎంచుకున్న విధానం ఫ్లాష్ టీం వారు వారి సత్కారానికి పూర్తిగా అర్హులు. వారికి సత్కారం చేయడం వల్ల మనందరం ధన్యత పొందుతున్నామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆ టీం ఆ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఎవరైనా సరే ఒకరోజు ముందు వెనక ఎవరైనా సరే పైకి వెళ్ళాల్సిందే. ఎంతో ఇదిగా దుర్బంధంలో ఉన్న అశోకనగర్లో ఉన్న శ్మశాన వాటికని ఈ రోజున అక్కడ ఉంటే మనం వెళ్ళేది శ్మశాన వాటిక విహార యాత్రక అనిపించే రీతిలో రాష్ట్రం వారు దయచేసి ఒక కార్యాచరణ రూపొందిస్తే ప్రతి ఒక్క మనిషిలోకి, ప్రతి ఒక్క మధ్యలోకి బ్రహ్మంగారిని మనం తీసుకెళ్తామని కాదు, ఉన్నదాన్ని మళ్ళీ మనం మేల్కొల్పే అవకాశం ఉంది. మా వంతుగారి సంఘం నుంచి ప్రతిరోజు ఇద్దరు వాలంటీర్లు మీరు ఎక్కడ రమ్మని ఇంటింటికి వస్తాం. సాధ్యమైన ఊళ్ళో ఉంటే నేను వస్తాను, అది ఎవరో ఇద్దరు వస్తారు. అలా కార్యాచరణ రూపొందించిన పక్షంలో ఇది పెద్దమని మా భావం. పుస్తకాలు పూర్ణత్వం అవ్వదు, హృదయ
కాబట్టి ఆయన ప్రతి వాక్కు కూడా అద్భుతమైనటువంటి వాక్కు. ఆయన ప్రతి చెప్పినటువంటి పద్యం అద్భుతమైనటువంటి వేదాన్ని పక్కకి నెట్టి ఎక్కడ కూడా చెప్పాలి. చెప్పిన ప్రతిది కూడా వేదవాక్యం. ఇష్టం వచ్చిన అతీతమైన అమ్మవారిని రకరకాల పూజించుకోవచ్చు. మనం దాంట్లో శక్తి ఉంటుంది అన్నమాట. ప్రతి మానవుడు శక్తి ఉండడు, ఆ విగ్రహాలను కూడా శక్తి ఉంటుంది. విగ్రహం పూజ చేస్తే కదా విగ్రహాలు గడువులు చేయాలి, పూజలు పురస్కారాలు చేయలేదు, వాళ్ళు నివసించకూడదు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. మంత్రం నమస్సవే మంత్రం కార్తీక మాసం చెప్పుకుంటాం మనం. పంచాక్షరి మంత్రం పఠన చేయనన్నా, పఠన చేసిన యముడు పారిపోనన్నా, పారిపోతే అంబ పరమిచ్చునన్నా, పరము నొందిన వాడు పరమగురుడు. పంచాక్షరి మంత్రం చెప్పించండి. ఓం నమః శివాయ.